ప్రైజ్ ద లార్డ్. ఎడబాయని కృప మూడవ భాగము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాక్ష్యము అనగా జీవితము ప్రవచన సారము అని లేఖనములు చెప్పిన విషయములను మనం ధ్యానించినప్పుడు, పరిశీలించినప్పుడు ప్రభు వారి యొక్క జన్మము, ప్రభు వారి యొక్క జన్మ స్థలమును గూర్చిన ప్రవచనములు, వాటి నెరవేర్పును ఈ ఎపిసోడ్లో మనము పరిశీలించుదము. మొదటిది ప్రభు యొక్క జన్మమును గురించినటువంటి ప్రవచనము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ ప్రవచనము యెషయా ప్రవక్త సుమారు 760 సంవత్సరము నుండి 673 సంవత్సరముల మధ్య కాలములో భూమిపై నివసించి ఈ ప్రవచనమును పలికినట్లుగా చరిత్రను బట్టి మనము గ్రహించుచున్నాము. దీని యొక్క నెరవేర్పును మనం పరిశీలించినప్పుడు మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 వచనములలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మరి ఒక లేఖనము యోహాను శుభవార్త 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళకపోవుట వలన ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. సో ఈ విధముగా ఈ ప్రవచనము క్రీస్తు శకము ప్రభువు జన్మించినప్పుడు 1వ శతాబ్దం నుంచి మరి ప్రారంభమై సుమారుగా ప్రభు భూమి మీద కృపా సత్య సంపూర్ణుడుగా సశరీరుడుగా భూమి మీద 33.5 సంవత్సరములు నివసించిన పిదప మరణించి 3వ నాడు తిరిగి లేచి పునరుద్ధానుడై 40 దినముల వరకు తన శిష్యులైన వారికి, ప్రజలైన వారికి ప్రత్యక్షమగుచు 40వ దినమున తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిన పిదప 10 దినముల తరువాత అనగా పెంతెకోస్తు అను దినమున పరిపూర్ణముగా శాశ్వతముగా దేవాది దేవుడు అద్వితీయుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన సృష్టి అయిన మానవులతో కూడా శాశ్వతముగా మరి సహవాసము చేయుటకు, నివసించుటకు, తోడుగా ఉండుటకు, తొట్టిల్లకుండా చక్కని బాటలో నడిపించుటకు భూమి మీదకి మరలా వచ్చినట్లుగా మనము గ్రహించుచున్నాము. సో ఈ ప్రవచనమును మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా 3 విషయములు మనము గ్రహించగలము. మొదటిది కన్యక గర్భవతి అగుట. ఈ వింతైన కార్యము చరిత్రకు అంతకు ముందే, ఈ ప్రవచనమునకు ముందు, అంతకు ముందే గాని దాని తరువాతే గాని కన్యక గర్భవతి అగుట అసంభవమైన వింతైన కార్యముగా మనం గుర్తించున్నాము. సో అందును బట్టియే మరి కాలము కూడా 2గా విభజింపబడి ప్రభు వారి జన్మమునకు ముందు కాలమును క్రీస్తు పూర్వమనియు, తరువాతి కాలమును నేటి వరకు కూడా క్రీస్తు శకముగా పరిగణించబడినట్లుగా గుర్తించున్నాము. సో అది మొదటి మరి ముఖ్యమైన విషయము. రెండో విషయము, చాలా
స్పెసిఫిక్ నిర్ధారణగా కుమారుడు మాత్రమే జన్మిస్తారు అని మరి ప్రవచనం పలుకుట అది కూడా వింతైన కార్యంగా మనం గుర్తించున్నాము. మూడవది, ప్రభువునకు పెట్టబడు పేరు అనగా ఇమ్మానుయేలు. దేవుడు మనకు అంతకు ముందు దేవుడు మరి మానవులకు ఈ రీతిలో తోడుగా ఉన్నట్లు మనము గమనించము. కానీ ప్రభువు భూమి మీదకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ప్రవచనం నెరవేర్పు తరువాతనే ప్రభువు మరి నమ్మిన ప్రతి ఒక్క మనుషునికి తోడుగా ఉండి నిత్య జీవములోనికి నడిపించు వారిగా మనము గుర్తించున్నాము. సో ఈ విధముగా ప్రభువు యొక్క జననమును గూర్చినటువంటి ప్రవచనము పరిపూర్ణముగా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా గ్రహించుచున్నాము. రెండవది, ప్రభు యొక్క జన్మ స్థలమును గూర్చినటువంటి నెరవేర్పు. మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. సో ఈ మీకా ప్రవక్త క్రీస్తు పూర్వము 738వ సంవత్సరము నుండి 698వ సంవత్సరం మధ్య కాలంలో భూమి మీద నివసించి ఈ ప్రవచనమును పలికినట్లుగా మనము చరిత్రను బట్టి గ్రహించుచున్నాము. సో దీని యొక్క నెరవేర్పును మనం పరిశీలించినప్పుడు లూకా శుభవార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనములలో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో ఈ ప్రవచనం నెరవేర్పు మరి ప్రభు వారి మరి జన్మించినప్పుడు అనగా క్రీస్తు శకము మొదటి ప్రభు జన్మదినము నుండి ప్రారంభమై అది మరి నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనము గమనించున్నాము. సో ఇక్కడ మరి ప్రభు జన్మమునకు ముందు భూమి మీద ప్రభువుకు తల్లిదండ్రులుగా పిలువబడుచున్నటువంటి మరియా యోసేపులు బెత్లెహేములో కాక యూదయలోని బెత్లెహేములో కాక గలిలయలోని నజరేతులో నివసించు వారిగా చరిత్రను బట్టి గుర్తించున్నాము. కేవలము ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ఆ ప్రవచనము నిమిత్తమై అనగా ప్రభువు యొక్క జన్మస్థలము బెత్లెహేము అని పలుకుబడిన మరి మాట నెరవేర్పు నిమిత్తమై వారు మరి జన్మదినము ప్రభు యొక్క మరి జన్మము నిమిత్తమై గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అను మరి ఊరికి దావీదు ఊరికి వారి ప్రయాణము శ్రమతో కూడిన ప్రయాణమైనప్పటికీ అనగా నిండు గర్భిణిగా ఉన్నటువంటి మరియా తో కూడా మరియా యోసేపులు బెత్లెహేమునకు వచ్చిన వారిగా మనము గమనించుచున్నాము. ఆ విధముగా వచ్చుటకు గల కారణము రాజు యొక్క మనస్సు దేవుని చేతిలో నీటి కాలువల వంటిది అని సామెత నెరవేర్పును బట్టి మరి చక్రవర్తిగా ఉన్నటువంటి కైసరు ఔగుస్తు వలన అప్పటి వరకు మరి జనసంఖ్య సర్వలోకమునకు జనసంఖ్య ఎప్పుడునూ రాయబడలేదు. కానీ ఈ అవసరత నిమిత్తమై కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఇవ్వబడుట
మరి ఆ దినములలో చక్రవర్తి రాజుగారి ఆజ్ఞను తిరస్కరించుటకు అవకాశం లేని కారణమును బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అననుకూలంగా శ్రమతో కూడినది అయినప్పటికీ మరియా యోసేపులు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు ప్రయాణించిన వారుగాను, అందును బట్టి మరి ప్రభు వారి యొక్క జన్మస్థలము బెత్లెహేముగా మరి చరిత్రలో నమోదు చేయబడినట్లుగాను మనము గుర్తించున్నాము. సో ఈ విధముగా మరి ప్రభువు తన సేవకుల నోట పలికించినటువంటి మాట అనగా ప్రవచనము రూఢిపరచుటకు గాను అనగా నెరవేర్పులోనికి తీసుకొని వచ్చుటకు గాను పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పటికీ అనగా మానవుని యొక్క శక్తికి అతీతముగా అసాధ్యముగా ఉన్నప్పటికీ ప్రభువు వాటిని నెరవేర్పులోనికి భవిష్యత్ విషయములను పలికించి నెరవేర్పులోనికి తీసుకొని వచ్చు అద్వితీయ దేవునిగాను, మానవులైన వారికి కనపడి మాట్లాడి మరి వారికి తోడుగా ఉండి గమ్యస్థానమునకు అనగా జయ జీవితమునకు నిత్య జీవమునకు వారిని నడిపించు వారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మరి ఆ విధమైనటువంటి దైవ లక్షణములు కలిగినటువంటి అద్వితీయ దేవునిగా మరి ఈ ప్రవచనములను బట్టి వాటి నెరవేర్పులను బట్టి మనము గ్రహించుచున్నాము. ఇట్టి అవగాహన కలిగిన వారమై మన ఎడల శాశ్వతమైన ప్రేమను కనపరచు, అంత మాత్రమే కాకుండా విడువక ఎడబాయని కృప చూపుచు మనలను మన గమ్యస్థానమునకు చేర్చగలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నారని నమ్మిక కలిగిన వారమై ప్రభు ఇచ్చుచున్నటువంటి మరి ఆ ఆశీర్వాదములను పరిపూర్ణముగా స్వతంత్రించుకొని నిమిత్తమై పలుకుచున్న నేను వినుచున్న మనమందరము కూడా ప్రభు యొక్క ఎడబాయని విడువని కృపలో నిలిచియుందుము గాక. హల్లెలూయా, ఆమేన్.